తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటల రాజేందర్లకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్ 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసికి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతించింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమరిలో అదానీ పవర్కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి 5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది. జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథితో కలిసి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 29,000 చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా జరిగేదని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్డీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని, అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనార్టీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 3,700 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. నాశనం చేయడం కాకుండా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రాన్ని ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం కాకుండా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తుందని జగన్ ఆరోపించారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ చర్యలు మొదలుపెట్టిందని ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ 4 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాలపై తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధితులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్లో వివక్షకు అవకాశం లేదని తెలిపారు. ఒక ఆయన అంటున్నాడు ఇప్పుడే, నేను ఏదో డిబేట్లో ఉంటే, మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు, కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది, ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది అంటే, లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తాను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు, తెలంగాణను. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.